శ్రీ మాత్రే నమః. ఇప్పుడు బజార్లో కొత్తిమీర చాలా బాగా వస్తుంది. ఇది సీజన్ అనుకుంటాను. కొత్తిమీర బాగా దొరుకుతుంది. దీంతో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇలా కొత్తిమీర తెచ్చుకొని బాగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని అది నాకు 3 కప్పులు అయింది. దాన్ని ఇట్లా పొడి బాండ్లీలో వేసుకొని కొంచెం తడిపోయే వరకు ఒక్కసారి అలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనికి 1 కప్పు చింతపండు రసం, ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి రసం తీసాను. అదే అనమాట. అది ఈ బాణల్లో వేసి మనం కొంచెం ఉడకనివ్వాలి. దీంతో పాటు పసుపు, 1 స్పూను పసుపు, 1/3 కప్పు ఉప్పు, 1/3 కప్పు బెల్లము వేసుకొని దీన్ని కొతమని బాగా ఉడకనివ్వాలి. ఉడికితే ఈ బెల్లం పాకంలా వచ్చి ఈ చింతపండు ఉప్పు పట్టి అది ఒక జ్యూసీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా బాగా వచ్చిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు అది మనం తీసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీరని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్టీగా కాకుండా అన్నమాట. ఇది ఇలా బాగా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఉంది కదా. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్య రోజు చాలామంది ఈ రోజుకు ఒక రసం తాగాలి అనే వాటిల్లో ఒకరోజు కొత్తిమీర కూడా వేసుకొని ఉంటున్నారు. అసలు కొత్తిమీర లేనిది చారు కానీ పులుసు కానీ రుచే ఇవ్వవు అనమాట. అంత కమ్మటి రుచిని ఇస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో బాగా దొరుకుతుంది. అందుకని ఇది దొరికినప్పుడే మనం బాగా ఉపయోగించుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా కొత్తమని ఉడికింది కదా, దాంట్లో మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని, దీంట్లో వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఈ కొత్తిమీర గుజ్జంతా కూడాను ఈ పొయ్యి మీద ఉన్న ఈ మిశ్రమంలో ఉడికేటట్టుగా పెట్టుకొని కొంచెం బాగా పచ్చంతా పోయేటట్టుగా ఈ బెల్లము మరి ఉప్పు చింతపండు కొత్తిమీర పట్టేట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. కారం వేసేటప్పుడు ఎప్పుడు కూడా వేడి మీద వేస్తే కారం నల్లగా అయిపోతుంది అంటారు. నేను అందుకని ఆఫ్ చేసి ఆ వేడి మీద ఉండగానే 1 కప్పు ఇలాగా కారం వేసాను. కారం వేసి బాగా కలిగిపెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని మరి ఇంకో తిరమాత పెట్టాలి కదా. అసలైనది ఇంకో తిరమాత లేని ఇట్లాంటి పచ్చళ్ళు ఏవి కూడా రుచి ఇచ్చవు. దీనికి ఒక బాణల్లో ఒక 2 గరిటెలు నూనె వేసి 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసి అన్ని ఆవాలు అంత ఇంగువ వేసి దాంట్లోనే 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసేసాను. దాన్ని తీసుకొచ్చి కొంచెం చల్లారకుండానే కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేసాను అన్నమాట. ఎందుకంటే ఈ కొత్తిమీర ఆల్రెడీ చల్లారిపోయింది కదా, దాని మీద వేసి ఇలా బాగా కలిపేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో సీసాలోనే పెట్టుకుంటే కమ్మటి పచ్చడి తయారు.